చేశారు. ఎట్టకేలకు ఎక్స్పెన్షన్ జరిగింది. ఎక్స్పెన్షన్ జరిగిన 3 రోజుల వరకు కూడా శాఖలు కేటాయించలేదు. మొత్తానికి ఆ శాఖల కేటాయింపు కూడా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతుంది అనేటటువంటి ఊహాగానాలు అయితే స్టిల్ కంటిన్యూ అవుతున్నాయిగా. తప్పకుండా అండి. ఇప్పుడు అప్రాధాన్యత శాఖలు అనేటివి కింది కులాలకు ఇస్తారు, ప్రాధాన్యత శాఖలు అనేటివి పై కులాలకు ఇస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇయ్యాల కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి జరుగుతున్న చరిత్ర. సో కాబట్టి ఇప్పుడు ప్రాధాన్యత శాఖలు ముఖ్యమంత్రి అనేది ఒక ప్రాధాన్యత శాఖ. సో దాని నుండి అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ సామాజిక వర్గమే ఉంది, తెలంగాణలో కూడా ఆ సామాజిక వర్గమే ఉంది. సో కీలకమైన నిర్ణయ శాఖలన్నీ కూడా ఆ సామాజిక వర్గం చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అందరికీ ప్రజాస్వామ్యం ఉంటది, అందరికీ నిర్ణయాధికారం ఉంటది అనేది అది అబద్ధమే. ఏ పార్టీలోనైనా సరే ఆ పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ కుల వ్యవస్థలో ప్రాధాన్యత అనేది పై కులాలకు ఒక రకంగా ఉంటుంది, కింది కులాలకు ఒక రకంగా ఉంటుంది అనేది అది కంప్లీట్ గా మనకు తెలిసిన విషయమే. దాని గురించి చర్చ అవసరం లేదు. కాకపోతే ఇవాళ ఇంతకుముందు వెంకటస్వామి చెప్పినట్టు గాని, మేడం చెప్పినట్టు గాని, ఇప్పుడు ఏ అప్రధాన్యత శాఖ అయినా కూడా అది ప్రజలకు అవసరమైన శాఖనే. ప్రతి శాఖలో సమర్థతను నిరూపించుకోవచ్చు ఎవరైనా సరే, వారు నిరూపించుకునే పరిస్థితి అయితే ఉంటది. ఆ పరిస్థితి ఇవాళ వాళ్ళ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటది. ఆ వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే మంచిగా వాళ్ళు సమర్థులు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ నిర్ణయాల్లో తీసుకోవచ్చు, తీసుకునే అధికారం ఉంటది. ముఖ్యమంత్రి గారు పూర్తిగా జోక్యం చేసుకుంటారు అనడానికి ఆధారం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో కొంత స్వేచ్ఛ ఉంటది మిగతా పార్టీల కంటే కూడా, ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కూడా. ఆ స్వేచ్ఛ ప్రకారంగా కాంగ్రెస్ లో నిర్ణయాలు చాలా వరకు ఇండివిజువల్ గా తీసుకునే ఆస్కారం కూడా ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే సమర్థత, ప్రజలకు సేవ చేయాలని దృక్పథం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సమర్థవంతంగా తన శాఖ నిర్వహిస్తారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మేనకా గాంధీ విషయం తీసుకోవచ్చు, శ్రీనివాసరెడ్డి విషయం తీసుకోవచ్చు, ఇంకా అట్లా చాలా ఉంది. అట్లాగే ఇవాళ నాకు తెలిసి ఇప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఏ సంక్షేమ శాఖలు అయితే అడ్లూరి గారికి ఇచ్చారో, అడ్లూరి గారు చిత్తశుద్ధున్న లీడరే. ఆయన ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం అయితే నాకు ఉంది. మిగతా వాళ్ళు కూడా చేయాలని కాదు, కాకపోతే ఒక కమిట్మెంట్ ఉండాలి. ఈవెన్ వివేక్ వెంకటస్వామి కూడా, ఆయనకు వాళ్ళ నాన్న కూడా కార్మిక శాఖ మంత్రిగా కేంద్రంలో చేశాడు కాబట్టి ఆయనకు చాలా అనుభవం ఉన్నది, సింగరేణి కార్మికులతో కావచ్చు, కార్మిక సంఘాలతో కావచ్చు. కాబట్టి ఆయన కూడా 100% చేస్తారు. ఎందుకంటే విద్యావంతుడు, ఆయన చదువుకున్నవాడు, సమర్థుడు కూడా. సో ఆయన చేస్తాడు. తర్వాత మన వీరు కూడా చేస్తారు. ఎవరు బీసీ నుండి సామాజిక వర్గం నుండి వచ్చిన పశ్చిమవర్ధక శాఖ ఇంకా కొన్ని ఇచ్చినట్టున్నారు వారికి. సో వారు కూడా ఎవరు అసమర్థులైతే ఎవరు లేరండి, అందులో అందరూ సమర్థులే. కాకపోతే కొంత స్వేచ్ఛ అనేది ఇవ్వగలిగితే, జర డబ్బులు ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఇవ్వగలిగితే తన శాఖను డెవలప్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటది. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు ఒక్కరిదే నడుతుందని నేను అనుకోను. ఎందుకంటే కాంగ్రెస్ సముద్రంలో, సో మహాసముద్రం లాంటిది. ఆ సముద్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక భాగం, అంతేగాని మొత్తం రేవంత్ రెడ్డి గారు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ 6 ఎస్సీ మంత్రులు గాని, మిగతా బీసీ మంత్రులు గాని, మిగతా మంత్రులు గాని, వాళ్ళంతా కూడా తమ సమర్థవంతంగానే ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా భవిష్యత్తులో చేస్తారని అనుకుంటున్నాను అయితే ప్రొఫెసర్ గారు, కేబినెట్ ఎక్స్పెన్షన్ తర్వాత మాత్రం మేము అన్ని వర్గాలకు సమన్యాయం చేశాము, ముఖ్యంగా కింది స్థాయి వర్గాలకి ఉన్నతికి తీసుకొచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? కరెక్ట్ అండి, వాస్తవమే. గత బీఆర్ఎస్ కంటే మరి కాంగ్రెస్ లో మెరుగా 4 ఇచ్చారు ఎస్సీలకి, 2 మాలలకు 2 మాదిగలకు ఇచ్చారుగా. ఇప్పుడు అది మరి బీఆర్ఎస్ లో జరిగిందా? 10 ఏళ్లలో జరగలేదు. సో కాబట్టి అది ఒక మంచి పరిణామం. ఈవెన్ బీసీల విషయానికి వస్తే కూడా ఇవాళ బీసీలకి 4 వచ్చినట్టే. ఇప్పటికీ ఇంకొకరు వస్తారని అనుకుంటున్నాను నేను. అంటే 5 అంటే గత ప్రభుత్వం కంటే కూడా మెరుగైన శాఖ, అంటే మెరుగైన కొంత అసంతృప్తిలోనే ఉన్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి, వాస్తవం కాదంటారా? ఏమంటారు? బీసీలు కొంత అసంతృప్తిలోనే ఉన్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అదే ఖచ్చితంగా ఉంటదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు బీసీ సామాజిక వర్గం ఇంకా చైతన్యం కాలేదు. వాళ్ళు ముఖ్యమంత్రి అసలు నిజంగా బీసీలు కనుక తలుచుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి నిర్ణయించగలిగే కెపాసిటీ ఉన్న 56% వాళ్ళకి జనాభా ఉండి కూడా ఇలా ముఖ్యమంత్రి పదవిని పొందలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు 19 ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక రెడ్డి సామాజిక వర్గం 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అట్లా ఎట్లా గెలవగలిగినారు అంటే బీసీలకు రావాల్సిన వాటాను వాళ్ళు కొట్టేశారు కాబట్టి. సో కాబట్టి ఇవాళ సమర్థవంతంగా బీసీలు కనుక నిజంగానే వాళ్ళు కనుక గట్టిగా నిలబడగలిగితే ముఖ్యమంత్రి స్థాయి కాదు కదా, ఇంకా అనేక పదవులు పొందొచ్చు వాళ్ళు. కానీ ఇంకా ఆ పరిస్థితి ఇంకా బీసీలకు రాలేదు. నమ్మకం నాకుంది. వాళ్ళు ఇంకా బలంగా ఎదిగితే ఖచ్చితంగా ఎవరు వాళ్ళని ఎదుర్కోలేరు అనేది నాకున్న ప్రగాఢమైన నమ్మకం. భవిష్యత్తులో ఖచ్చితంగా సామాజిక రాజకీయ మార్పులు జరుగుతాయి. ఆ దిశగా
ఖచ్చితంగా రానున్న రోజుల్లో కీలకమైన మార్పులు వస్తాయి కాబట్టి బీసీలు కూడా రేపు ఇంకా ఉన్నతమైన అంటే మంచి శాఖలు వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్. శ్రవంత్ గారు మీరేం చెప్తారు? గత కేబినెట్ కంటే ఈ కేబినెట్ బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామాజిక న్యాయం జరిగిందంటున్నారు, ఒప్పుకుంటారా? తప్పకుండా ఇప్పుడు ఎక్కువ మంది ఎస్సీలను అకామిడేట్ చేశారు అన్నది మాత్రం వాస్తవం. దాన్ని నేను కూడా అంగీకరిస్తాను. కానీ కేవలం సామాజిక న్యాయం జరిగింది అన్న దాంట్లో ఇంతకు ముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మీరు ఎటువంటి శాఖలు వాళ్ళకి కేటాయించారు, వాళ్ళు ఎంత సమర్థవంతంగా ఆ శాఖల్ని వాళ్ళు నిర్వహించారు అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా మారుతుంది. ఎందుకు అంటే ఏదో మేము ఇదిగోండి ఒక లిస్ట్ మేము పెట్టుకున్నాము, సోషల్ ఇంజనీరింగ్ ప్రకారము సోషల్ ఇది కాబట్టి మేము ఇట్లా ఇచ్చినాము మంత్రిత్వ శాఖ అన్నది కాదు. మీరు అక్కడ ఇప్పుడు చూస్తే వాస్తవంగా చూసారంటే లంబాడాల్లో ఇప్పుడు ఒక పెద్ద ఉప్పెన లాగా వాళ్ళ లోపల ఒక అసంతృప్తి రేగుతుంది అక్కడ. ఎందుకంటే ఈ రోజు సీతక్క గారు ఉన్నా గానీ సీతక్క గారు గిరిజనుల్లో వచ్చారు కానీ వీళ్ళకు ఎస్టీ మా లంబాడాలు ఇంతమంది ఉన్నా గానీ మా లంబాడాల నుంచి ఎవరిని కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అన్నది. ఎందుకంటే ఒక డిప్యూటీ స్పీకర్ ఇచ్చేసి మీకు మొన్న ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చాము, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇచ్చాము సరిపోయింది అని చెప్పి అక్కడ సద్దుమని చేశారు. మళ్ళీ ఇప్పుడు గొల్ల కూర్మల్లో కూడా మేము పెద్ద సామాజిక వర్గం, మాకు ఎందుకు మా దాంట్లో ఒక యాదవులకు కూడా ఇవ్వట్లేదు అవకాశం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఒక ముదిరాజు వర్గం పెద్దది, ముదిరాజు వర్గంలోంచి ఒకరికి ఇచ్చినామని చెప్పుకున్నప్పుడు యాదవ వర్గం అన్నది కూడా వాళ్ళు అడుగుతున్నారు. కేబినెట్ లో మైనారిటీలు కూడా లేనట్టున్నారు, మైనారిటీలు ఎవరూ లేరు. ఇప్పుడు మీరు ఇవన్నీ చూసుకుంటే ఈ పరిస్థితుల్లో మీరు సామాజిక న్యాయం ఏ పార్టీ ఎంత చేసింది అని మాట్లాడినా గానీ ఎక్కడో అక్కడక్కడ లోటుపాటు లేకుండానైతే ఉండదు. మీకు అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంది అంటే మీరు మంత్రిత్వ శాఖలు ఇచ్చినామని చెప్పి జస్ట్ ఇట్లా అనేసి చేతులు దులుపుకోవడమా, అక్కడ సమర్థవంతమైన మంత్రుల్ని తీసుకొచ్చి సమర్థవంతంగా ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, వాళ్లకు ఆ శాఖల్లో ఎంత స్వేచ్ఛ ఉంది, ఏ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినారు, ఎవరికైతే మీరు ఆర్థికంగా వాళ్ళను బలపరిచి వాళ్ళు చేసుకోమంటే చాలా మంది చేసే కెపాసిటీ ఉందని. వాస్తవంగా ఇప్పుడున్న నాయకత్వంలో లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఇచ్చి మిగతా అదే విధంగా వాళ్లకు సమర్థవంతంగా పనిచేసుకునే అవకాశం కూడా మీరు కల్పిస్తారా? అదొకటి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ మా ఎవరికి వస్తలేదు. ఎందుకంటే ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలంటేనే ముఖ్యమంత్రి 10 సార్లు ఢిల్లీకి పోయి వచ్చే పరిస్థితి ఇది. మీరు 10 సార్లు మాట్లాడుతున్నారు, మీరు ఒక మంత్రి పదవి మంత్రిత్వ శాఖ మీ మినిస్ట్రీని ఎక్స్పాండ్ చేసుకోవడానికే మీరు ఒక 10 సార్లు వేసినట్టున్నారు ఢిల్లీకి. ఏం చర్చలు జరిపినరో తెలియదు. ఎట్టకేళ్ళకి ఏదో తేల్చి 6లకెళ్ళి 3 నింపినరు బానే ఉంది. ఆ 3లో కూడా మీరు ఎవరికి ఇస్తారు? ముందొచ్చిన లిస్ట్ కి ఇప్పుడు ఆఖరికి వచ్చే లిస్ట్ కి వచ్చే కల్లా మళ్ళా ఏం సమీకరణలు మారినాయి అన్నది తెలియదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం పెద్దది. బీసీ సామాజిక వర్గంలో ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం కూడా ఈ రోజు ఉంది. కానీ మీరు ఎంతవరకు న్యాయం చేస్తారు, ఎంతవరకు వాళ్లకు సరైన శాఖలు ఇస్తారు, ఎంత వాళ్లకు పనిచేసే అవకాశం ఇస్తారు? సమర్థవంతంగా మీరిచ్చిన స్కీమ్లు కానివ్వండి, మీరిచ్చిన హామీలు కానివ్వండి, ఒక గవర్నెన్స్ అన్నది ఒక ప్రభుత్వం చేసే దాంట్లో ఎంతవరకు వాళ్ళని తీసుకొని వెళ్తారు? ఎందుకంటే నిర్ణయాలు వాళ్ళ పైన రుద్దుతారా,